సొంత చిత్తానికి నువ్వు బలైపోయావు. కానీ నువ్వు మాత్రం దేవుని చిత్తంలోనే ఉండమ్మా. నీ సొంత ఆలోచనలు కాదు, నువ్వు వెళ్ళు, అణిగియుండు, శ్రమలు కొన్నాళ్ళు తప్పవమ్మా అనేసి దేవుని దూత ద్వారా తెలియపరిస్తే ఏమంట తెలియపరిచి చెప్తా ఉన్నాడు, నువ్వు ఆ రీతిగా అణిగి ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, గొప్ప సంతానముగా నీ యొక్క సంతానం అవుతుంది, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవుతుందని హాగరితో దేవుని యొక్క దూత చెప్పానన్నమాట. దూత చెప్పాడు. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడమ్మా, నీవు గర్భవతి అయి నువ్వు కుమారుణ్ణి కంటావు, అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు అనేసి అనగానే ఆమె ఆ యొక్క అలసిపోయిన తత్వములో ఉండి, అయ్యా నాకేమో తండ్రి లేడు, నాకేమో తల్లి లేదు, ఇక్కడేమో నా ఇష్టానుసారంగా చేసుకోవటానికి ఇక్కడ వీలు లేదయ్యా, ఇదిగో నేను గర్భంతో ఉన్నాను కదా, ఇష్టానుసారమైన తిండి నా యజమానురాలు పెట్టడానికి లేదే, నువ్వేమో అణిగి ఉండమని చెప్తున్నావు అనేసి దేవుణ్ణి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదంటండి. దేవుని దూత చెప్పిన ప్రతి మాటని విని ఆలకించి వెంటనే తిరిగి వెళ్ళిందంట. వెంటనే తిరిగి వెళ్తా ఉన్నప్పుడు, ఇదిగో చూచుచున్న దేవుడు అనేసి దేవునికి పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు, దేవుడవు నీవే అను పేరు అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకుని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, హాగరు ఎన్ని సమస్యలలో ఉందండి, ఎన్ని వేదనలో ఉంది, ఎన్ని ఇబ్బందులలో ఉంది. ఆమె వట్టి స్త్రీనా? మరలా కాదు, గర్భముతో ఉన్న స్త్రీ, గర్భములో పిల్లోని పెట్టుకొని ఎన్నో శ్రమలు పడిన స్త్రీ. ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోతా ఉంటే దేవుడు తన దూతని పంపించి, ఇదిగో మా నీ శ్రమని నేను చూశాను, కొన్నాళ్ళు శ్రమలు ఉంటాయి, మరలా నువ్వు పారిపోవటానికి నువ్వు ఇష్టపడద్దమ్మా, నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కిందే అణిగియుండు అని చెబితే, ఆ శ్రమలలో మనమైతే ఏం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, గర్భవతి అయిన నేను ఇన్ని శ్రమలు పడాలా అని చెప్పి దేవుణ్ణి అనరాని మాటలు అనేసి మన యొక్క చిత్తాన్ని మనము సొంత మార్గం వేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ హాగరు ఆ రీతిగా మాట్లాడలేదండి. హాగరు దేవుని మాటలు విన్నది. ఇదిగో నా కష్టము చూసిన దేవుడవు, నా నష్టము చూసిన దేవుడవు, నా శ్రమలు చూసిన దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే. ఈ మనుషులు నాకు ఎవ్వరు ఓదార్పునివ్వలేదు. నా కష్టములో వచ్చినప్పుడు, నా కష్టములో, నా శ్రమలలో, నా నష్టాలలో మనుషులు వచ్చి నన్ను కూడిన నా భర్త అయిన అబ్రహాం కూడా నాకు తోడుగా నిలవలేదు. కానీ ఈ మనుషులు నన్ను విడనాడిన దేవుడు నన్ను విడనాడలేదు, నా శ్రమను చూశాడని చెప్పి చూచుచున్న దేవుడవు నీవే అని అతనికి పేరు పెట్టిందండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ శ్రమలు ఎవరు చూడలేదని కుమిలిపోతున్నావా? నా వేదనలు ఎవరు పట్టించుకోవట్లేదే అనేసి కుమిలిపోతున్నావా? ఏంటి నా పరిస్థితి అయోమయంలో ఉన్నది అనేసి వేదన చెందుతా ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడండి. హాగరు కష్టాన్ని, నష్టాన్ని, శ్రమని చూసిన దేవుడు మీ కష్టాలను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. మనందరి కష్టాలను చూచే దేవుడు.